ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. రేపు అనగా బుధవారం ఏప్రిల్ 1వ తారీఖు లోక్సభ ముందుకు అమరావతి బిల్లు రాబోతుంది అనేటువంటి సమాచారం అందుతుంది. అమరావతి బిల్లు మీన్స్ 2014 రాష్ట్ర విభజన చట్టానికి సవరణ బిల్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టబోతున్న బిల్లు రేపు లోక్సభ ముందుకు రాబోతుంది, ఎల్లుండి రాజ్యసభ ముందుకు రాబోతుంది. ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది. రాష్ట్రపతి గారి సంతకం తర్వాత గెజెట్ రిలీజ్ అయింది. గెజెట్ రిలీజ్ అయిన తర్వాత ఇక అమరావతికి చట్టబద్ధత దక్కినట్టు మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాజ్ 2కు సబ్ క్లాస్ 2కు సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అక్కడ పెట్టబోతున్నారు అనేది. రేపటి రోజున ఎవరైనా పాలకులు మారినా సరే రాష్ట్ర రాజధాని మార్చడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాకుండా, రాష్ట్ర అసెంబ్లీ పరిధిలో కాకుండా ఇక పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయింది. అసెంబ్లీని పార్లమెంట్ మాత్రమే ఇక మార్చగలదు, మళ్ళీ సవరణ తీసుకొస్తే మాత్రమే సాధ్యం. ఇక ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజధాని మార్చడం సాధ్యం కాదు. దీని గురించి మరింత వివరణ విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఉద్యమాలు, మొత్తానికి కళ సాకారం కాబోతున్న రోజు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక రాజధానికి పార్లమెంటు చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నారు? నిజమే, మీరు అన్నట్టు భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్ర రాజధానికి చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 5లో సబ్ క్లాస్ 2లో అవును ఏదైతే పొందుపరిచారో అవును దానికి సవరణ చేయబోతున్నారు. అవును. ఈరోజు యాదృచ్ఛికమో లేకపోతే వాళ్ళ దౌర్భాగ్యమో నాకైతే అర్థం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న చివరి 11 రోజుల నుంచే దీన్ని అమల్లోకి వస్తుంది. ఎందుకంటే 2024 జూన్ 2 నుంచి 2024 జూన్ 2వ తారీఖు నుంచి, ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ హైదరాబాద్ ఉంటుంది అనేది ఒకటి ఉంది కాబట్టి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా ఇది అంటే చివరిగా అతను జూన్ 4వ తారీఖు నాడు పదవి విరమణ చేసిన తాత్కాలిక ముఖ్యమంత్రిగా జూన్ 12 వరకు అతనే ఉన్నాడు కదా. అంటే ప్రజలు రాజధానిని నాశనం చేసినందుకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవన విధానాన్ని అతలాకుతలం చేసినందుకు వాళ్ళు ఇచ్చినటువంటి సంఖ్య 11. అవునా? ఇప్పుడు చివరి 11 రోజులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి రాజధాని అమరావతి అని చెప్పని తీర్మానం రాబోతుంది. మొన్న చూశారు కదా, పార్లమెంట్ భవనంలో కూడా వాళ్ళకి 11వ నెంబర్ కేటాయిస్తే హెచ్చరాదని చెప్పని మార్చుకున్నారు. సార్, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 263కి పెరగబోతున్నాయి. ఇక్కడ కూడా 2 + 6 + 3 కొడితే 11 వస్తుంది. సరే, పార్లమెంట్ స్థానాలు కూడా 25 స్థానాల నుంచి 38 స్థానాలు పెరగబోతున్నాయి. 3 + 8 కోటి మళ్ళీ 11 మళ్ళీ 11. సో ఎటు చూసినా 11 వస్తుంది. చివరికి కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా వైసీపీ కేటాయించిన నెంబర్ కూడా 11వ నెంబర్ రూమ్. అంటే అదే, ఇప్పుడు తాను జడ్డ కోతి వనమంతా చెందిందని చెప్పిన సామెత ఒకటి ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత చేశాడు, ఈ విధంగా కక్ష కట్టాడు అని చెప్పి మనం చూసుకుంటాం. ఇప్పుడు ప్రకృతి కక్ష కట్టింది అతని మీద. అంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రకృతి జోలికి వెళ్దాం. ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు, సిఆర్డిఏ, ప్రభుత్వం, రైతులు ముగ్గురిని భాగస్వాములు చేసి ఆ సిఆర్డిఏ చట్టాన్ని, అమరావతి పరిధిలో సిఆర్డిఏ చట్టాన్ని ఏర్పాటు చేశాడు. 151 స్థానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దాంట్లో గడ్డి పరకు కూడా పేకలేకపోయాడు. అవునా కదా? అంటే అంత పకడ్బందీగా ఆయన ఆ రోజు సిఆర్డిఏ చట్టాన్ని అమల్లో తీసుకొచ్చాడు. న్యాయస్థానం ఏమని చెప్పింది? మార్చి 22వ సంవత్సరం మార్చి నెలలో తీర్పిచ్చింది కదా. అవును. మొట్టికాయలు వేసింది కదా. అవును. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టికాయలు వేసింది కదా. మరి ఎక్కడ బట్టి అంటే అధికారంలో ఉండంగా ఆయన ఏం పీకలేకపోయాడు. అవును. 3 క్యాపిటల్స్ అన్నాడు కానీ అది ప్రాక్టికల్గా సాధ్యం కదా. కోర్టుల ముందు కూడా నిలబడలేదు కదా. కాబట్టి మీరన్నట్టు 1631 రోజు రైతుల పోరాటం, ఆ మహిళామతల యొక్క పోరాటం, రైతుల త్యాగం 1631 రోజు. అది కూడా 11 కదా సార్? అవును, అది కూడా 11. 1 + 6 + 3 + 1 అది కూడా 11. అంటే
అతనికి ఈరోజు రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలాంటి నిర్ణయం వెలువరిచారో మనం చూసిన తర్వాత 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసినటువంటి ఈ ప్రజలు, అతని పరిపాలన చూసినటువంటి ఈ ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని, లేకపోతే ఇది ఈ విధంగా చట్టం అయ్యేది కాదు కదా. ఖచ్చితంగా కాదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి. నేను మొన్న ఒక వీడియో చేశాను సార్, ఈ తీర్మానం జగన్కి అంకితం అని. ఇవ్వచ్చు కూడా అనుమానం ఏమి లేదు. ఎందుకంటే జరిగిన పరిణామాలన్నీ ఒకసారి కనుక మనం గమనంలో తీసుకొస్తే రాజధానికి నేను అనుకూలం, వైషమ్యాలను రెచ్చగొట్టే ఆలోచన నాకు లేదు, 30,000 ఎకరాల పైన భూమి కావాలి, విజయవాడ గుంటూరు మధ్య అంతే ఆంధ్ర రాష్ట్రానికి అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాల మధ్య ఇది ఉంటే మంచిది. అవును, దానికి ఆమోదం తెలిపినటువంటి వ్యక్తి ఇతనే. నేను ఇల్లు ఇక్కడే కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు అని చెప్పని అతను చెప్పాడు, వాళ్ళ మనుషుల చేత చెప్పించడం వల్లే కదా సార్ 2019 ఎన్నికల్లో అమరావతి పరిధిలో మొత్తం వైసీపీని గెలిచింది కదా. అవును, అంటే ఇక్కడ ప్రజలు సంపూర్ణంగా ఒక అవగాహనకు వచ్చారు 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత. ఇది ఈరోజు రేపు అంటే ఈరోజు అన్ని కార్యక్రమాలు ముగించుకున్నారు, రేపు లోక్సభలో దీన్ని ప్రవేశపెడుతున్నారు. అవును, రేపు కేబినెట్ మీటింగ్ లో ఆమోదించి వెంటనే లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభ అయిపోయిన తర్వాత రాజ్యసభ, ఆ తర్వాత మీరు అన్నట్టు రాష్ట్రపతి గారికి అందజేస్తారు, రాష్ట్రపతి గారు గెజిట్ విడుదల చేస్తారు, అమల్లోకి వస్తుంది, ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. రేపు వైసీపీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే అమరావతినే రాయాలి. అమరావతి అంటే అసలు ఏంటి? అమరావతికి ఈ రోజు మనం చరిత్రలు చూసుకున్నా మొట్టమొదటి నుంచి కూడా దేవతల రాజధాని అమరావతి. సరే, దేవతల కాలం అయిపోయింది మనకి. తర్వాత మామూలుగా మన కలియుగం ప్రారంభమైన తర్వాత అమరావతి రాజధాని గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ సమయంలో అమరావతి రాజధాని. తర్వాత కాకతీయులు పరిపాలించినప్పుడు రుద్రమదేవి గారు ప్రత్యేకంగా అక్కడ శాసనం కూడా ఒకటి ఏర్పాటు చేశారు, మల్కీపురం అంటే ఈరోజు మందడం. అక్కడ మామూలుగా ఔషధాలతో మొక్కలను ఔషధ మొక్కలను పెంచి ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేశారు రుద్రమదేవి గారి సమయంలో. వీటన్నిటికంటే కృష్ణా పరివాహక ప్రాంతం. అవును, ఇప్పటి వరకు మీరు నగరాలను చూసుకున్నా, ముఖ్య పట్టణాలను చూసుకున్నా నది ఒడ్డునే ఉంటాయి. నది ఒడ్డున ఉండేవన్నీ కూడా ఈరోజు ఏ విధంగా అంటే నీరున్న చాట ప్రగతి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లారని చెప్పి మనకి స్పష్టంగా ఇప్పుడు దానివల్ల రెండు ఒకటి నీటి ఇబ్బందులు ఉండవు. అవును, ఈరోజు త్వరలో ప్రపంచ యుద్ధాలు ఏదైనా వస్తే నీటి మీద కూడా రావచ్చు, కరెక్టే, అనుమానమే లేదు. అది దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈరోజు కృష్ణానది పక్కన అమరావతి అనే నగరం ఏర్పాటైతే నవనగరాల రూపకల్పన చేసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విధంగా దాన్ని ఎత్తుకొని డిజైన్ చేసిన తర్వాత హెరిటేజ్ నగరంగా కూడా గుర్తించారు. రెండవది, అక్కడ ఏదైనా మీరు స్థలం కొన్నామని లేదంటే ఏదైనా చేసుకోవాలని చెప్పని 1000 గజాలు మీరు కొనుక్కున్నా కూడా మీ ఇష్ట ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి లేదు. అమరావతిలో కాలుష్యానికి ఇబ్బంది లేని రకంగా డిజైన్ చేసుకోవాలి మీరు, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అట్లా ఆయన అమరావతి అనేది ఎలా ఉండాలి అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది 2 నెలల్లో పూర్తి చేయొచ్చు, 3 నెలల్లో పూర్తి చేయొచ్చు, 6 నెలల్లో పూర్తి చేయొచ్చు. ఎందుకు ఎన్నాళ్ళు పడుతుంది అంటే ఇప్పుడు ఒక బిడ్డ జన్మనివ్వాలి అంటేనే ఆ తల్లికి 9 నెలలు పూర్తి అవ్వాలి. ఇన్ని బాలరిష్టాలను ఎదుర్కొని, ఇంతమంది రాక్షసులను ఎదుర్కొని, సరే ఇప్పటికీ సరే మీరు రాక్షసులు అనే పదం వాడారు కాబట్టి నేను కొంత గుర్తు చేస్తున్నాను. నిన్న కూడా బొత్స గారు ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదు, వ్యాలిడిటీ లేదు ఆయన మాట్లాడటం, ధర్మాన ప్రసాదరావు గారు రాజధాని పూర్తిగా అమరావతిని భరించేలా మార్చుకునే అవకాశం ఉండదా ఏంటి, ఈ చట్టబద్ధత ఏందని ఆయన మాట్లాడటం, ఎలా చూడాలి ఇవన్నీ కూడా? ఇప్పుడు రియాలిటీలోకి ఇంకా వైసీపీ అవగాహన అంటే అంతకాలం మంత్రులుగా పనిచేసిన వాళ్ళ యొక్క అనుభవ రాహిత్యం, వాళ్ళ యొక్క డొల్లతనం ఎలా కనపడుతుందంటే మీరు ఇంకో విషయం మర్చిపోయారు ఇక్కడ, దాన్ని మీరు గుర్తించినట్లేరు. మనం పడవలో వెళ్తున్నాం, ఒక మనిషి బరువు ఎక్కువగా ఉంది, ఆ మనిషిని నడి సముద్రంలో వదిలేసి మనం వెళ్దామా
లేకపోతే ఆ మనిషి కోసం మనందరం మునుగుదాం అంటే ఆ మనిషిని నడి సముద్రంలో వదిలేస్తే మంచిది కదా అనే ఆలోచన కూడా నిన్న చేశారు వాళ్ళందరూ కలిసి. అంటే జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మనం ముందుకెళ్తేనే మన రాజకీయ భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డితో వెళ్తే మనం కూడా మునిగిపోతున్నాం అనే నిర్ణయానికి ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వచ్చారని చెప్పని నిన్న బయటకు వచ్చినటువంటి కొన్ని విషయాల్లో బయటకు వచ్చింది. నిజమో చూడాలి. అమరావతి డైవర్ట్ అయింది కాబట్టి సపరేట్ అదే చెబుతున్నాను. మరి దానికి సంబంధించినటువంటి అసలు వాళ్ళే కదా మాట్లాడింది. అమరావతి అడవైన ఒకళ్ళు రకరకాలుగా మాట్లాడిన శ్మశానం అంది వాళ్ళే కదా. తమ్మినేని సీతారావు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళే కదా. కాబట్టి వీళ్ళకి చెంపపెట్టులాగా ఈరోజు జరిగిందని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చుగా, 11 మంది వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చుగా. ఇప్పుడు అక్కడ పెట్టింది ఏంటి? సూచన. సూచనని ఢిల్లీ పెద్దలకు పంపించారు. ఒక వినతి పత్రాన్ని పంపించారు. తీర్మానం అనే రూపంలో ఒక రిక్వెస్ట్ ని స్టేట్ గవర్నమెంట్ గా మేము ఒక డిసిషన్ తీసుకున్నాం, దానికి పార్లమెంట్ చట్టబద్ధత మాకు కావాలి అని చెప్పని అన్నారు. ఇక్కడ బిల్లా బిల్లు వీగిపోంగల్లోనే శాసన మండలి రద్దు చేయమన్నాడు. నాకు ఒక విషయం కామెడీ అనిపించింది సార్. మామూలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన కొంత అవగాహన ఉంటుంది ఏది బిల్లు, ఏది చట్టం, ఏది అంటే ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏది మండలిని సమావేశపరచరా అంటే మండలిని సమావేశపరిచే అవసరం ఏంటి? అందుకే నేను చెప్తుంది. ఇప్పుడు ఈయన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. బొత్స సత్యనారాయణ ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాడు, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడు. మన జగన్మోహన్ రెడ్డి సమయంలో పనిచేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ నాన్నగారి సమయంలో పనిచేశాడు, తర్వాత పనిచేశాడు. అలాంటి వ్యక్తి. మరి ధర్మాన ప్రసాదరావు కావచ్చు, మొదటి నుంచి వాళ్ళు కూడా మంత్రులుగా చేశారు. వాళ్ళ తమ్మ కృష్ణదాసు మన చేశాడు. నిజానికి జగన్ కంటే సీనియర్స్ వీళ్ళంతా కదా. మరి వీళ్ళు కూడా ఆ విధంగా మాట్లాడారు అంటే ఇక్కడ అంతకంటే ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి బాత్రూమ్ గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి అంతకంటే వాళ్ళు వేరే మాట్లాడతారని అయితే నేనైతే అనుకోను. వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మూతపడబోతుంది అనే సందేశం మాత్రం చాలా స్పష్టంగా ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను.